గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ధూళిపళ్ల నరేంద్ర కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. చింతలపూడి నివాసం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ మధ్య ప్రజలకు అభివాదం చేసుకుంటూ సాగారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనకు ప్రజలు చర్మగీతం పాడనున్నారని తెలిపారు. నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 2024లో టీడీపీ జెండా పొన్నూరులో ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పొన్నూరు అభివృద్ధి ఒక ధూళిపాళ్లతోనే సాధ్యమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. ఈ నామినేషన్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలాగే నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి అని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విధ్వంసం మనం చూసాం, దోపిడీ చూసాం, అరాచకం చూసాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారు అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల సంపద దోపిడీ చేయడం జరిగింది. మేము పొన్నూరులో ప్రజా ఛార్జ్షీట్ అని పెట్టాం. 2560 కోట్ల రూపాయలు వివిధ అటు మద్యం కానివ్వండి, గ్రావెల్ మాఫియా కావచ్చు, భూములు కావచ్చు, వివిధ అంశాల మీద జరిగిన దోపిడీని ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ రోజే చెప్పాను నేను, ఒక దొంగ పోతే ఇంకో గజ దొంగ వస్తాడని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశాడో ఆ దోపిడీ పాలనని అంతం పలికేందుకు ఇవాళ ప్రజలందరూ కూడా మాతో కలిసి నడవటానికి ముందుకొచ్చారు. ఆ దోపిడీ పాలనకి అంతం పలుకుదాం. ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం మీద, ఈ పాలన మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికల్లో చూస్తారు, ఒక పెద్ద ఎత్తున ఒక విప్లవం వస్తుంది ఎన్నికల్లో. ఎందుకంటే ఓట్ల విప్లవం ఈ రాష్ట్రంలో మనం సునామీని చూడబోతా ఉన్నాం. ఆ సునామీలో జగన్మోహన్ రెడ్డి పాలన, వైకాపా కొట్టుకుపోవటం ఖాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఇతర కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.